లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం దేశంలోనే ఒక సంచలనమైనటువంటి విషయంగా మారింది. ఇందులో లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి నిందితులు ఎవరు అని ప్రశ్నిస్తే కొంతమంది దొరికారు, కొంతమంది దర్యాప్తులో చాలా వరకు సహకరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎవరున్నారు అని ఒకసారి గుర్తు చేసుకుంటే జైల్లో ఎవరున్నారు? ఎంపీ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇందులో పాలు పంచుకున్నటువంటి కేసిరెడ్డి రాజు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ జైల్లో ఉండగా ఇంకా ముగిసిపోయిందేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థలు కొంచెం మరొక ఇన్ఫర్మేషన్ కోసం, మరొక దర్యాప్తులో భాగం కోసం చిత్తూరులో ఉన్నటువంటి వీళ్ళ ఆఫీసులకు వెళితే అక్కడ కనపడినటువంటి విషయాలు డొల్ల కంపెనీలు, 20 డొల్ల కంపెనీలను నడిపిస్తున్నటువంటి ఆధారాలు దొరకటం. అలాగే హైదరాబాదులో 12 కంపెనీల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగినప్పుడు వచ్చినటువంటి వాస్తవం ఆశ్చర్యాన్ని కాదు, ఒక రకంగా మైండ్ బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎవరు మళ్ళీ కొత్తగా ఇందులో నిందితులుగా మనకు కనపడ్డారు? సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా, అలాగే మొత్తం చక్రం తిప్పినటువంటి నాయకుడిగా, అనుచరుడిగా, జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గురించే చెప్పుకుంటాం. మరి ఆయన కుమారుడు కూడా ఇందులో దోషిగా కనపడటం ఎంత ఆశ్చర్యం! నిజానికి భార్గవరెడ్డి యొక్క ప్రధాన బాధ్యత ఒకటే అనుకున్నారు. ఏంటది? సోషల్ మీడియాలో నెగిటివ్గా, చక్కగా, ప్లాన్డ్గా, లేనివి ఉన్నట్టుగా నమ్మించేటటువంటి వాటిల్లో సిద్ధహస్తుడుగా ఆయనకు మంచి పేరు, గుర్తింపు ఉన్నది. ఆ రకంగా మరి ఆయన చేసినటువంటి వ్యవహారాలు మళ్ళీ లోతుగా దొరికినటువంటి పరిస్థితుల్లో ఇతను కూడా లిక్కర్ స్కామ్లో భాగస్వామే. ఈయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, ఇద్దరు ప్రధాన నాయకుల కుమారులు ఇద్దరు స్కాములో ఉండటం అనేది చిన్న విషయం కాదు. యువకులు ఇలాంటి స్కాముల్లో అంత యాక్టివ్ పార్ట్ ఆ రోలు ప్లే చేయడం అనేది వీళ్ళు ఏమనుకున్నారు అనంటే రాబోయే కాలంలో మనల్ని అడిగేవాడే లేడు అన్నటువంటి అడ్డగోలుతనం కనపడింది. దాంతోపాటు సూట్ కేసు కంపెనీలు సృష్టికర్తలుగా వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీలు చిన్నవి కావు అని ఇవాళ సిట్టు మన ముందు పెడుతున్నటువంటి సత్యాలు చూస్తున్నప్పుడు, అలాగే దీని మీదే లోకేష్ ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ దగ్గర చర్చించబోతున్నారు అన్నటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. ఒక్క విషయం, లిక్కర్ స్కామ్లో నాకు ప్రమేయమే లేదంటాడు చెవిరెడ్డి. అసలు లిక్కర్ అంటే పూర్తి వ్యతిరేకం మా కుటుంబం, కారణం నా తండ్రి, నా కుటుంబ సభ్యులు దీనివల్ల సర్వనాశనం అయ్యారు కాబట్టి నాకు ఒక సెంటిమెంట్ అన్నాడు. ఇక అది స్కామే కాదు, నా మీద కక్షతో నన్ను కేసులో ఇరికించాడంటాడు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఐఏఎస్ ఆఫీసర్ ఏమంటాడు? మా విధులు మేము నిర్వర్తించాం, మాకు ఇందులో ప్రమేయం లేదు అంటారు. ఎంత విచిత్రం! మరి వాళ్ళ జైల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాకు సంబంధం లేదంటున్నారు. మరి ఎవరికి సంబంధం? కనపడుతున్నటువంటి విషయాలు గమనించినప్పుడు, దొరికిన ఆధారాలు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, అలాగే సాక్ష్యాధారాలతోటి సహా సిట్ ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు వేసింది. ఇక 3వ ఛార్జ్ షీట్ కూడా ప్రయత్నం జరగబోతోంది. ఈ 2 ఛార్జ్ షీట్లలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అసలు లిక్కర్కే నేను దూరం అనేటటువంటి చెవిరెడ్డి, ఇందులో నా పాత్ర లేదన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి, మా విధులు మేము నిర్వహించామన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ్ రెడ్డి, అండ్ ఆల్సో మరొక విషయం కూడా ఇవాళ మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఈ సూట్ కేసు కంపెనీల సృష్టికర్తల్లో ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు చిత్తూరు బేస్గా కొంతమంది ఉన్నారు. ఆయన ఎవరు? ఆ రెడ్డి గారి పేరు కూడా చిత్తూరు వ్యాపారి విజయానందరెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ ప్రధానంగా చేస్తూ, అలాగే ఈయనకి సంబంధించినటువంటి భవనాల్లోనే, ఈయనకి సంబంధించినటువంటి కట్టడాల్లోనే, అపార్ట్మెంట్స్లోనే డొల్ల కంపెనీలు పెట్టడమైంది. ఇవాళ విచిత్రంగా మళ్ళీ సిట్ దర్యాప్తులో భాగంగా అక్కడేవో కొత్తగా దొరుకుతాయని వెళ్ళలా, కొన్ని సమాచారం కోసం వెళితే ఆ ఆఫీస్, ఆ కార్యాలయంలో కనీసం ఫర్నిచర్ కానీ, అలాగే కంప్యూటర్స్ కానీ ఏవీ లేకుండా ఖాళీగా ఉంది. ఆఫీసు వెక్కిరిస్తుంది.
కానీ దొరికినటువంటి ఆధారాలు మాత్రం అధికారులనే వెక్కిరిస్తోంది. సో ఇవాళ మరొక మహానుభావుడు ఉన్నాడు ఒంగోలు నుంచి. ఆయన ఎవరు? ఈజ్ ఆల్సో రియల్ ఎస్టేట్ కింగ్ ప్రద్యుమ్న. ఈ ప్రద్యుమ్నకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నటువంటి ఆర్థిక బంధం చిన్నది కాదు. అలాగే ఈ దోచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో జగ్గయ్యపేట టోల్ గేట్ దగ్గర దర్యాప్తులో భాగంగా కాదు, ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అడ్డగోలుగా వీళ్ళు దాచుకున్నటువంటి సొమ్మును తీసుకువెళుతున్నప్పుడు సీజ్ చేయటం జరిగింది. ఇది కూడా స్కామ్లో భాగమే అన్నటువంటి పరిస్థితిలో ఇదే ప్రద్యుమ్న బయటకు వచ్చి నో నాట్ ఎట్ ఆల్, ఇది ఎవరిది కాదు, నాదే అని డిక్లేర్ చేశాడు. చేసిన తర్వాత మరింత సమాచారం సేకరిస్తే ఈ డబ్బుకి ఆ ప్రద్యుమ్నకి సంబంధం లేదు, ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బే అని సిట్టు తేల్చేసింది ఆధారాలతో సహా. ఇక మొత్తం మనం గమనించినప్పుడు డొల్ల కంపెనీలు, అలాగే ప్రధాన నాయకులు, వాళ్ళ కుమారులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వీళ్ళందరూ దోచుకున్న దాంట్లో దాచుకున్న వాళ్ళు, అలాగే పంచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఒక పెద్ద స్కామ్లో భాగస్వాములు. ఇక మరొక విషయం, ఎక్కడైనా యువకులు కష్టపడి ఒక మంచి వ్యాపార దక్షతతోటి పైకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ హైదరాబాదులో దొరికినటువంటి ఆధారాలు చూసినప్పుడు మోహిత్ రెడ్డి అండ్ మిస్టర్ సజ్జల భార్గవరెడ్డి వీళ్ళిద్దరూ 600 కోట్ల పెట్టుబడితో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుని ప్రధానమైనటువంటి పెట్టుబడిదారులుగా, ప్రమోటర్స్గా వీళ్ళు ఉండటం అనేది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ డబ్బు ఎవరిది? యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా దోచేసి పక్క రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ యువకుల యొక్క సంపదను కొల్లగొట్టడం. అలాగే లిక్కర్ స్కాములో వేల మంది, లక్షల మంది ఇవాళ అనారోగ్యానికి కారకులవటం, కొంతమంది చనిపోవడం, అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు చూసిన తర్వాత ఈ లిక్కర్ స్కాములో యువకులుగా ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడంలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంటి? డబ్బు మీద ఆశ ఉండొచ్చు కానీ ఇంత దురాశ ఉండకూడదు కదా. కాబట్టి ఇవాళ కనపడుతున్నటువంటి అన్ని విషయాలలో చాలా స్పష్టంగా ఇవాళ వైసీపీ నాయకుల యొక్క మొత్తం లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి భాగస్వాములు, అలాగే సూత్రధారులు, పంచుకున్న వాళ్ళు వీళ్ళే, దోచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళే. మరొకటి లిక్కర్ స్కామే కాదు, ఆఖరికి ట్రాన్స్పోర్టేషన్లో కూడా ట్రాన్స్పోర్ట్లో కూడా కాంట్రాక్ట్ అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కిలోమీటర్కు 17 రూపాయలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళ సొంత సంస్థ కోసం ఏం చేశారు వీళ్ళు? ఆ కంపెనీ పేరు కూడా ఐ డోంట్ నో, మళ్ళీ చెప్తాను. ఆ కంపెనీకి 34 రూపాయలు ఇచ్చారు. 34 రూపాయలు కిలోమీటర్కి. ఐ థింక్ 32 or 34 మేబీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 32 రూపీస్. అంతకు ముందున్నది ఎంత? 17 రూపీస్ ఫర్ కిలోమీటర్. దేనికి? లిక్కరు వ్యాపారస్తుల దగ్గర నుంచి లిక్కరు డిపోలకు వెళ్ళడానికి కానీ లేదా స్టోర్స్కి వెళ్ళడానికి కానీ మొత్తం వీళ్ళు రవాణా అంతా వీళ్ళే తీసుకొని 17 రూపాయలు తీసుకొచ్చి 32 రూపీస్కి చేసినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. లిక్కర్ స్కాములోనే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను కూడా వీళ్ళు పూర్తిగా దోపిడీకి మాత్రమే ఉపయోగించుకున్నారు. సుదీర్ఘకాలం ట్రాన్స్పోర్ట్లో డబుల్ అమౌంట్ చేసుకొని దోచుకున్నది కూడా ఇదే టీం. కాబట్టి ఇవాళ భారతదేశంలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, లిక్కర్లో ఇంత పెద్ద స్కామ్ చేయొచ్చా అన్నటువంటి నిరూపణ చేసినటువంటి నాయకులుగా వీళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి, అలాగే మిథున్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి, అలాగే విజయానందరెడ్డి, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుంభకోణం ఇవాళ జనానికి ఆశ్చర్యం కాదు. అసలు రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తుందా? పాలన ఉంటే ఇలా దోచేయొచ్చా అన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం బద్దలు కొడుతోంది కొన్ని సత్యాలను. అదే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక లిక్కర్లోనే ఇంత దోచేస్తే
ఇంకా మిగతా విషయాలను మనం జల్లెడ పడితే ఏం జరగబోతోంది, ఏం రాబోతోంది, ఏ వాస్తవాలు బయటకు వస్తున్నది అన్నది వేచి చూడాలి. బట్ ఇవాళ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నాయకుల మీద మాత్రం వీళ్ళు బెయిల్కి ఏ మాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళ ప్రయత్నాలు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్.